బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుపై అప్పటి మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఓయూ ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకులు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రభుత్వ పాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదజాలాన్ని మార్చుకోవాలన్నారు. కేటీఆర్ ఇకనైనా తన అహంకార పద్ధతి మార్చుకోకుంటే కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామన్నారు. విచారణకు సహకరించకుండా డ్రామాలు చేస్తున్న కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనన్నారు జేఏసీ నేతలు. ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఇవాళ ప్రజలు డిమాండ్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ విచారణ చేసి ఇవాళ దాంట్లో అవినీతికి ఎవరు పాల్పడ్డారో విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తున్నందుకు మేము ప్రత్యేకంగా యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఇవాళ తెలంగాణ సమాజం ఏం కోరుకున్నది? ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దింపింది? వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు వాళ్ళు ఇవాళ తెలంగాణ ప్రజలకు మభ్యపెట్టి కించపరిచి తెలంగాణ విద్యార్థులు అమరవీరుల యొక్క ఆశయాలను నెరవేర్చనందుకు కదా ఇవాళ వాళ్ళని గద్దె దింపింది. కానీ కేటీఆర్ గారు ఇంకా భ్రమలో ఉన్నారు. వాళ్ళే ప్రభుత్వం నడిపిస్తున్నారు, తనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. ఇవాళ కేటీఆర్ ఒక్కసారి నువ్వు కిందికి దిగు. ఇవాళ ప్రజా పాలన నడుస్తుంది. ప్రజలందరూ కూడా నువ్వు మాట్లాడే భాష మీద నిన్ను వెక్కిరిస్తూ ఉన్నారు. నిన్ను ఇవాళ వెళ్తుంటే ఎక్కడైనా కూడా కేటీఆర్ యొక్క అహంకారం ఇంకా తగ్గలేదు. పదవి దిగినా కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమ పటపంచలు తొందరలోనే అవుతుంది, ఆగు, ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు అని చెప్పేసి ఓయూ జేఏసీగా ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారి భాష సభ్య సమాజం తలదించుకోలాగా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వ ప్రతినిధిని ఒక ముఖ్యమంత్రి అనే సోయి మరిచి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి నీ భాష ఇలాగనే ఉంటే నీకు ఏం చేయాలో అది మేము తప్పకుండా త్వరలోనే చేస్తాం. నీ అవసరం అనుకుంటే నీ నందిని హిల్స్లో నీ ఇల్లుని ముట్టడిస్తామని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ చైర్మన్ రవీంద్ర నాయక్ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం.